హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. నిజ్వాకి వచ్చాము. ఇక్కడ నిజ్వా ఫోర్ట్ చూద్దాము అనేసి మస్కట్ నుంచి. ఇప్పుడు మనము ఫోర్ట్కి వెళ్తున్నాము. మాకు కూడా ఇక్కడ దారి అయితే తెలీదు, అందుకనేసి GPS వేసుకొని వెళ్తున్నాము. చాలా 5:30 అయిపోయింది. కొంచెం అంటే డార్క్ అయిపోతుంది. మళ్ళీ వీడియో ఎట్లా వస్తుందో తెలీదు. అయినా కూడా మాక్సిమం ట్రై చేస్తాను క్లియర్గా తీయడానికి. మస్కట్ నుంచి మాకు నిజ్వాకి రావడానికి 2.5 hours పట్టింది. ట్రాఫిక్ అయితే ఏం లేదు, కాకపోతే కొంచెం దూరమే ఉంది. సేమ్ మన మస్కట్ లాగానే ఉంది మొత్తం, కాకపోతే కొంచెం ఇంటీరియర్ చాలా ఇక్కడ చెట్లు కొండలు అవే ఉన్నాయి వచ్చే దారిలో. చాలా వీడియోస్ కూడా చేశాను, ఇంకా ఎందుకులే మళ్ళీ అనేసి తీయలేదు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఒకసారి నేను లాస్ట్ లో చూపిస్తాను రూట్ ఎలా ఉంది, నిజ్వా నుంచి మస్కట్కి వెళ్ళే రూట్ ఎలా ఉంది అనేసి. కార్లో వెళ్ళడానికి నిజ్వా ఫోర్ట్కి చాలా ట్రాఫిక్ ఉంది, అందుకనేసి ఇక్కడ ఒక చోట పార్కింగ్ చేసాము. పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చాలా చీకటి అయిపోయింది, ఇంకా మస్కట్కి వెళ్ళేలోపు కూడా చాలా చీకటి అయిపోతుంది అనేసి ఇక్కడే హాల్ట్ చేసేలాగా. చాలా పెద్దగానే ఉందండి. అంటే ఇది ఏదో విలేజ్ అట్లా అనుకున్నాను, కాకపోతే సిటీ అంతా కూడా సేమ్ మన మస్కట్ సిటీ లాగానే ఉంది. చాలా పెద్దగా ఉంది. అంటే ఇక్కడ మంచి మంచి స్కూల్స్ కూడా ఉన్నాయంట, కనుక్కున్నాను. ఇదండి నిజ్వా టౌన్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ బంగారం ఎక్కువ ఏంటో కానీ మొత్తం ఈ లైన్ అంతా కూడా బంగారం షాప్సే ఉన్నాయి. నిజ్వా ఫోర్ట్కి వెళ్ళేలోపు చీకటి అయిపోతుందో ఏమో కానీ అట్లా ఒకసారి చూసేయండి నిజ్వా కూడా ఎలా ఉంటుందని. మనమైతే మస్కట్ మొత్తం చూసేసాము వీడియోస్లో, సిటీ అంతా. ఇప్పుడు నిజ్వా ఏరియాకి వచ్చాను. నేను ఎక్కడో ఉందనుకున్నా నిజ్వా ఫోర్టు, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదే నిజ్వా ఫోర్టు. తొందరగానే వచ్చేసాంలేండి. ఇక్కడ నిజ్వా ఫోర్ట్ దగ్గర కదా ఏరియా, అందుకనేమో అంతా ఫోర్ట్ లాగానే ఉన్నాయి. ఇక్కడ షాప్స్ అన్ని కూడా ఎదురుగా ఇట్లా కట్టారు. ఇక్కడ దీంట్లో నుంచి వెళ్దాము. అంటే ఫోర్ట్ దగ్గరలో కాబట్టి ఇట్లా కట్టారనుకుంటా. అంత ఫోర్ట్ లాగానే ఉంది మొత్తము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అసలు నిజ్వా ఫోర్ట్ గురించి కొంచెం వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గుర్రం సవారీ కూడా ఉంది. లాస్ట్ ఎక్కుతావా? గుర్రం సవారీ కూడా ఉంది ఇక్కడ. మేము వచ్చింది ఫ్రైడే, సో మేబీ ఫ్రైడే క్రౌడ్గా ఉంటుందా లేకపోతే ఎట్లా నాకు తెలీదు. కానీ చాలా పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు. చెప్పాను కదా, అక్కడ ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఫోర్ట్ దగ్గర కూడా జనాలు ఉన్నారో లేదో చూద్దాము. చాలా బాగుంది. ఇది మాస్క్ అనుకుంటా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మాస్క్, ఇది ఫోర్ట్. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. ఐ థింక్ పే చేయాలనుకుంటా. అయ్యో, ఎంట్రన్స్ ఇది అనుకున్నానండి, కానీ కాదు, ఇది మాస్క్. ఫోర్ట్ దగ్గరలో ఇట్లున్నాయి షాప్స్ అన్నీ లైన్గా. ఇవన్నీ షాప్సే మొత్తం. ఇవే బట్టల షాప్స్, చెప్పుల షాపులు, ఇంకా ఫోన్స్, అంత చిన్న చిన్న షాప్స్. అబ్బో, క్రౌడ్ చూడండి ఎట్లుందో. నేను జూమ్ చేసి చూస్తున్నాను. చాలా చాలా ట్రాఫిక్ ఉంది అక్కడంతా. ఇదే అండి ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే వెళ్ళాలి. జాగ్రత్తగా చూస్తే వెళ్ళాలండి, చాలా ట్రాఫిక్ ఉంది. ఇది ఫోర్ట్ లోపట మార్కెట్ అంటండి ఇదంతా.
మార్కెట్. టైం ఉంటే ఇది కూడా నేను తీసి చూపిస్తాను. ఇది బండి అంటే టూరిస్ట్ కార్ట్ అంటండి అది. అబ్బో చాలా పెద్ద మీన్స్ చాలా ఐటమ్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడ. మొత్తం మనం ఏమంటారు రాజుగారులు అప్పట్లో ఎట్లా ఉండేవాళ్ళో అదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అప్పట్లో మనం అంతా ఫోర్ట్ ఇవన్నీ ఏం చూసామండి. ఇప్పుడు చూస్తుంటే మొత్తం అప్పుడు ఇట్లాగే ఉన్నారేమో ఏంటి నిజంగానే ఉన్నట్టున్నారు. సో అదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న గుర్రాలు కానీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఇవి అమ్మడం కానీ, ఈ ఐటమ్స్ అన్నీ కూడా అంత కుండలు, చిన్న చిన్న కూజలు అలాంటివే ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళి ట్రై చేస్తాను తీయడానికి. చెప్పాను కదా ఇక్కడ వీడియోస్ కొంచెం చూసి తీయాలి, ప్రాబ్లం అవుతుంది. అందుకనేసే కొంచెం మెయిన్గా ఐటమ్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఇదండి ఇలాంటి ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇదండి ఇక్కడ ఇవి చూడండి. ఇవన్నీ మనం మన వేరే ప్లేస్లో కూడా చూసాము, మళ్ళీ అవే ఇక్కడ అమ్ముతున్నారు. కానీ బాగున్నాయి అన్నీ. ఇక్కడ బుహూర్ చాలా ఫేమస్. సరే ఫస్ట్ అయితే మనం ఫోర్ట్ లోపలికి వెళ్దాము. చాలా చీకటి అయిపోతుంది, వీడియో మళ్ళీ సరిగ్గా రాకపోవచ్చు. ఇవన్నీ మనము సూక్ మార్కెట్ తీసాను కదా, అందులో చూపించేశాను. మళ్ళీ కూడా ఒకవేళ చూడాలనుకుంటే చూడండి ఒకసారి. అవే సేమ్ ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇదండి ఇదే ఫోర్ట్. ఇది ఎగ్జిట్ అనుకుంటా, బయటికి వెళ్ళే దారి. చెప్పాను కదా వీళ్ళ కత్తి, ఇదే కత్తి గుర్తు మస్కట్ వాళ్ళకి. సో ఇక్కడ ఇది ఒక స్టాచ్యూ అయితే పెట్టారు. అప్పట్లో ఇక్కడ బట్టలు ఉండేవాళ్ళో ఏమో, చిన్న ఇల్లు ఇవన్నీ. ఇప్పుడు ఇది ఏదో క్రాఫ్ట్ మ్యాన్స్ హౌస్ అనేసి పెట్టారు. ఈ బీరంగి అనేసి అంటారంట. ఇదంతా బీరంగి అంట. నాకు తెలిసి దీంట్లో నుంచి నాకైతే బాంబులు వేస్తారు అట్లానే తెలుసు. మళ్ళీ బీరంగి అనేది ఏంటో మరి. అప్పట్లో గన్స్ లేవు కదా, సో అందుకనేసి ఈ బీరంగి యూజ్ చేసి బాంబ్స్ వేసేవాళ్ళు. మీకు ఓపిక ఉంటే ఈ ఫుల్ చదవండి. ఈ ఒక ఫోర్ట్ గురించి రాశారు. టైమింగ్స్ వచ్చేసి 8 AM to 8 PM. ఇక్కడ కూడా కొంచెం రాశారు. లోపలికి వెళ్తున్నాను. ఎంట్రన్స్ ఇదే చూడండి. అంతా ఇప్పుడు అంతా టైల్స్ మార్బుల్స్ ఇవే అయ్యాయి కదా, కానీ బండలు చూడండి మొత్తం. ఇవన్నీ కూడా ఒకే లెంత్లో అట్లా లేవు, మొత్తం ఇరిగిపోయి అట్లున్నాయి. ఇవన్నీ నీట్గా సిమెంట్ అవి చేశారు. మొత్తం స్టోన్సే ఇవన్నీ. ఇక్కడ రిసెప్షన్లో ఒక ఆయన కూర్చున్నాడు, అంటే లోపలికి ఎంట్రన్స్కి టికెట్ కోసం. అండ్ ఇక్కడ మొత్తం ఫోర్ట్ గురించి రాశారు. ఇది ఫోర్ట్ ఒక మ్యాప్. ఇక్కడ టికెట్స్ డీటెయిల్స్ కూడా రాశారు. ఎంట్రన్స్ ఫీజు మీకు యూజ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. భలే ఉంది, చాలా బాగుంది.
మన ఇండియాలో చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని, మెదక్ డిస్ట్రిక్ట్ అని, అట్లాగే ఇక్కడ మస్కట్లో కూడా చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ అనుకోండి. ఇప్పుడు నేను వచ్చింది నిజ్వా డిస్ట్రిక్ట్కి, అక్కడ ఈ ఫోర్ట్. సో ఇవన్నీ ఆ ఒక డిస్ట్రిక్ట్స్కి ఒక చిన్న రాజు ఉంటాడు, వాళ్ళనే సామంత రాజులు అంటారు. వాళ్ళు ఇదంతా పరిపాలించే వాళ్ళు అనమాట. వాళ్ళకు కట్టిన కోట ఇదే. అంతా మనం పూర్వకాలం ఇవన్నీ చూడలేదు కదా, ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ బావి కూడా ఉంది చూడండి, వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన బావి. ఈ కోటలో అక్కడక్కడ 17 బావులు ఉన్నాయి మొత్తం. కొన్ని బావులు అయితే ఇప్పటికీ కూడా వాడుతున్నారంట. నీళ్ళు వచ్చే దారి మాత్రం బావులలో నుంచే తోడుకునేవాళ్ళు. ఈ కోట మొత్తం పూర్తి అవ్వడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఒక చిన్న కెఫే కూడా కట్టారు, నిజ్వా ఫోర్ట్ కెఫే అనేసి. అంటే చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అంతే. అండ్ ఇక్కడ ఏదో క్యాస్టిల్ గార్డెన్ యాక్టివిటీస్ అంట, ఒకసారి అది కూడా చూద్దాము. ఇంతకుముందు మనం చూసాము ఈ యొక్క ఫోర్ట్, కాకపోతే బయట నుంచే నేను చూపించాను. అప్పుడు కన్స్ట్రక్షన్ సంథింగ్ రెనోవేషన్ ఏదో రిపేర్ జరుగుతుంది అనేసి రాలేకపోయాం లోపలికి. ఇప్పుడు మాత్రమే వీళ్ళు ఇవన్నీ ఓపెన్ చేశారు, అందుకే రాగలిగాము. ఇక్కడ మోస్ట్లీ అయితే ఇలా వీళ్ళు మొత్తం అరేంజ్ చేసుకొని ఇట్లా కూర్చుంటారంట. సిన్స్ ఇప్పుడు కూడా అట్లాగే ఉంటారు అనేసి నాకు తెలిసినంత వరకు అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. చూడండి ఇట్లా చిన్న, అంటే మొత్తం ఇక్కడ కింద కార్పెట్ వేసుకొని, సోఫాలు అవేం లేవు, మళ్ళీ చిన్నగా బెడ్ కుషన్స్ అవి వేసుకొని ఇట్లా కూర్చొని మీటింగ్స్ అవి పెట్టుకుంటారేమో మరి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న, మనమైతే కాఫీలు టీలు కదా, వీళ్ళు అదేదో తాగుతారండి, గుర్తురాట్లేదు, అది తాగుతారని విన్నాను. ఇలాంటి చిన్న చిన్న దాంట్లలో పోసుకొని తాగుతారు. కావా తాగుతారండి, ఇలాంటి చిన్న చిన్న దాంట్లలో కావా అవి తాగుతుంటారు. ఇవన్నీ ఇక్కడ తయారు చేసినట్టున్నారు. ఇది చూడండి, ఇక్కడ తయారు చేసే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. టీవీలలో చూసిందే కానీ డైరెక్ట్ చూడలేదు. ఇవేమో పెద్ద పెద్ద, అంటే నీళ్ళు అవన్నీ ఫిల్ చేసి పెట్టుకోవడానికి అనుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్. అప్పట్లో వాష్రూమ్స్, కానీ ఇప్పుడు కూడా ఇవి, అప్పట్లో వాష్రూమ్స్ కాదో తెలీదు, బట్ ఇప్పుడైతే వాష్రూమ్స్గా పెట్టేశారు. ఇప్పుడు ఇంకా ఈ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ చెప్పాను కదా కావా అవి ఉంటాయి అనేసి, కావా అవి తాగుతారని. ఇక్కడ చూడండి, ఇందులో కావా ఉందో కాఫీ ఉందో తెలీదు, కాకపోతే ఇక్కడ బోండాలు అవి అయితే చేస్తున్నారు. అప్పట్లో కాదులేండి, ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు చూడడానికి వస్తారు కదా, వాళ్ళ కోసం అనుకుంటా. కానీ ఎవ్వరు లేరు ఇక్కడ తీసుకొని తినడానికి కూడా. నిజంగానే ఈ యొక్క సెగకి ఇలాంటి చిన్న చిన్న కూలర్స్ చాలా అవసరం అండి, లేకపోతే అసలు కూర్చోలేము. అంత వేడిగా, చలికాలమే కానీ కొంచెం వేడి. ఒమాన్లో చాలా ఫేమస్ అయిన ఫోర్ట్ ఈ నిజ్వా ఫోర్టే. ఇది ఏం ప్లేసో తెలీదు, బట్ ఏమో ఎంటర్ అయితే అవుదాం. అప్పట్లో వీళ్ళకి కన్ఫ్యూజన్ అవ్వేవి కాదా అని నాకు ఒక డౌట్. ఇంత పెద్దగా ఉంది ఫోర్ట్ కదా. ఇది మన వీడియోస్లో చూసాము, అదేంటి రంజాన్ అప్పుడు చేస్తారండి దీన్ని ఏమో అంటాం, గుర్తొచ్చింది, హల్వా చేస్తారు కదా, దీంట్లోనే చేస్తారు, ఇలాంటి పెద్ద దాంట్లోనే హల్వా చేస్తారు. ఇంకా కొంచెం నేను ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చాను, చూద్దాం ఇంకా ఏమో. 17th సెంచరీలో ఈ నిజ్వా ఫోర్ట్ అనేది కట్టించారంట. ఈ ఫోర్ట్ని ఎప్పుడైనా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ మస్కట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా టూరిస్టులు రావాలంటే మాత్రం సెప్టెంబర్ టు మార్చ్ మంచి స్ప్రింగ్ సీజన్ అనేసి చెప్తున్నారు. ఏది కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే టికెట్స్ మాత్రం చాలా రేటే ఉన్నాయి. అందుకే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసుకొని వెళ్ళాలి వస్తే కనుక. ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 5 రియాల్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో 1000 రూపాయలు. ఎగ్జిబిషన్ అనుకుంటా.
సారీ ఎగ్జిబిషన్ కాదు, హెరిటేజ్ విలేజ్. అప్పట్లో యూజ్ చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు ఇవన్నీ, ఇప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉన్నారులేండి. నేను చెప్పాను కదా ఇక్కడ చేపలు చాలా ఫేమస్ అనేసి. సో ఇలాంటి నెట్స్ ఇవి ఉన్నాయి. ఇంకా షిప్పింగ్ ఇదే మెయిన్ సోర్స్ అన్నమాట ఇక్కడ మస్కట్లో. ఇక్కడికి వెళ్ళొచ్చో లేదో బట్ వెళ్తున్నా స్లోగా, ఎవరు లేరు. సో ఇది పెద్ద హాల్, వాళ్ళు మీటింగ్ హాల్ అనుకుంటా. నిజంగానే ఇది పబ్లిక్ మీటింగ్ రూమ్ అంట. ఇక్కడే అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. మొత్తం చూద్దాము. ఇంకా వీళ్ళు అల్లి పెట్టుకున్న ఊల్ ఐటమ్స్, ఇవన్నీ ఊల్తోనే అల్లారు. ఇంకా నాకు సరిగ్గా డీటెయిల్గా తెలియదు వీళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి వీళ్ళ సోర్స్. చేపలు ఇంకా ఖర్జూర అవి మట్టే ఎక్కువ తెలుసు. సో మ్యాక్సిమం అవే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ సోర్స్ ఏమో మరి. వీళ్ళు అసలు ఎట్లా చేసేవాళ్ళు ఏంటి అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. చూడండి ఒకసారి, నేను చెప్పేదానికంటే మీరు చూడండి, క్లారిటీగా వస్తుందో లేదో కానీ ఓకే, నాట్ బ్యాడ్. పాపం ఎంత కష్టపడుతున్నారు చూడండి. అప్పుడు ఇంత ఈజీగా అయితే పనులు జరిగేవి కాదు కదా. నీళ్లు తోడాలన్నా ఇప్పుడు అంతా మోటార్స్ అవి వచ్చేసాయి, కానీ అప్పుడు తోడుకునే వాళ్ళు బావిలో నుంచి. ఇంకా ఫుల్ ఇదే చూపిస్తున్నారు, ఎట్లా వాటర్ తోడేవాళ్ళు, ఎట్లా పొలాలకు నీళ్ళు పెట్టేవాళ్ళు, అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము. ఓ ఇంకా పెద్దగా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన తాళాలు చూడండి, తాళాలు ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఖచ్చితంగా ఇలాంటి ఫోర్ట్లకి ఇవే కావాలి. చూస్తున్నాం కదా డోర్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ పేర్లు అయితే తెలియదండి, చూసేయండి ఒకసారి మీరు. అంటే వాళ్ళు ఇట్లా బుర్కా వేసుకునే వాళ్ళు అనుకుంటా, ఫేస్ మాస్క్స్ ఇవన్నీ అప్పట్లోవి. ఇవన్నీ అప్పట్లో డిస్ప్లేస్, ఇప్పుడివి కాదు. అండ్ వాళ్ళు ఒక ఇది అంటే మాస్క్ వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా అది. ఇంకా ఇవి పర్సెస్, ఇవన్నీ కూడా మాస్క్సే. ఇవన్నీ నీళ్ళు తోడడానికి బుట్టలు అవి. ఇది తక్కెడ మళ్ళీ ఉంది అన్నీ. మళ్ళీ ఒకసారి మనని బ్యాక్కి వెళ్ళిపోతున్నాం చూసుకుంటూ. ఇదేంటి ఇక్కడ ఏదో డిస్ప్లే ఉంది, బట్ ఏం డిస్ప్లే అయితే లేదు, ఏమీ ఆన్లో అయితే లేదు. కానీ ఇవేమో మరి ఐటమ్స్ ఇట్లా ఇవన్నీ పెట్టారు. ఇది ఇంకొక తాళం చేతులు, ఐ మీన్ కీస్. ఇవన్నీ కీస్. ఒక్కొక్కటి తీరిగా చూపేయాలంటే చాలా వీడియోస్ కూడా చెయ్యొచ్చు, ఒక్క దాంట్లో అయితే చూపించలేము. సో అన్నీ కవర్ చేసుకుంటూ డైరెక్ట్ వెళ్దాము. ఇవేమో వాళ్ళ డ్రెస్సింగ్, మొత్తం డ్రెస్సింగ్, నగలు అలాంటివి చూడండి. వాళ్ళ డ్రెస్సింగ్, జ్యువెల్స్ చూడండి ఎంత బరువు ఉండొచ్చు అప్పట్లో. అమ్మో చాలా బరువు అయితే ఉన్నాయి ఇవన్నీ. గాజులు ఇట్లా ఏమంటారు, బ్రాస్లెట్స్ అలాంటివి. ఇప్పుడు ఎంత ఫ్యాషనబుల్ ఉన్నాయి, అప్పుడు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో.
మనము ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను కదా టికెట్, అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మిడిల్లో నేను ఆగిపోయాను, ఎందుకంటే ఇంకా చాలా ఉందంట లోపలికి వెళ్ళడానికి. సో అది నేను సెకండ్ పార్ట్లో కూడా పెడతాను, మీరు తప్పకుండా చూడండి. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా చూడండి, సో దట్ ఇంకా మీకు అర్థమవుతుంది ఫోర్ట్ ఎట్లా ఉంది, ఏమేమి ఉన్నాయి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మాత్రం చూడండి.